కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి, విచారణ జరుగుతున్నాయి. ఆ విచారణలో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటేనే వాళ్ళు అరెస్ట్ వరకు వెళ్తున్నారు. నిన్న మొన్న చూసాం, మా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిని కస్టడీకి తీసుకొని కూడా పార్టీ వాళ్ళు సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. వాళ్ళు అరెస్ట్ చేయాలి, కక్ష సాధించారు. ఇప్పుడు కూడా ఎవరో మెసేజ్ పెట్టారు సార్, రాజీవ్ కూడా 41A ఇచ్చి వదిలేస్తారేమో అని. కాకపోతే ఆల్రెడీ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారులే. వెంకటకృష్ణ గారు, ఇక్కడ న్యాయం మాట్లాడుకోవాలనుకుంటే, చట్టం గురించి మాట్లాడుకోవాలంటే చట్టంలో నిర్దేశించినటువంటి అంశాలను కూడా మనం చూసుకోవాలి కదా. కక్ష సాధించడం అంటే ఏంటి? చట్టంలో ఉన్న అంశాలను చూసుకోకుండా దాన్ని తుంగలో తొక్కి రూల్స్ ను పక్కన పడేసి చేసే వ్యవహారాన్ని కక్ష సాధించడం అంటాం. కానీ ఇక్కడ రూల్స్ ఫాలో అవుతున్నారు. అధికారంలోకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఎటువంటి రూల్స్ బ్రేక్ కాకూడదని చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అందరికీ. అదే వాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నారేమో అనిపిస్తోంది. ఒక రకంగా మాలాంటి వాళ్ళకి అది బాధ కలిగించినప్పటికీ కూడా అన్నిటికంటే గొప్పది చట్టము న్యాయం అనుకుంటే ఆ చట్ట పరిధిలోనే అన్ని జరగాలని కోరుకుంటాం. ఒకవేళ మనసుకు బాధ కలగచ్చు. జోగి రమేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన 200 మంది గుంటాలు వేసుకొని పోయి గేటు ముందర పోయి అంత అడావుడి చేసి అన్ని బూతు మాటలు తిట్టి అసెంబ్లీల వేదికగా అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించే టైం ఆసనమైంది. ఇక్కడ ఇప్పుడు చెప్పవలసింది జోగి రమేష్ గారి యొక్క సతీమణి రాజీవ్ గారి తల్లి గారి యొక్క మాటల్లోని, మీకు బిడ్డలు లేరా? ఎవరికి లేరండి బిడ్డలు? మీకు లేరా? నాకు లేరా? నా బిడ్డను నాతో పాటు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి నా మీదున్న కక్షతో నా కొడుకు చదువుకుంటున్నాడు, హైదరాబాద్ లో చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి కుర్రాన్ని పట్టుకొచ్చి నాతో పాటు రిమాండ్ చేశారు. నాతో పాటు నా కొడుకు కూడా 30 రోజులు రిమాండ్ జైల్లో ఉన్నాడు. మేము ఆ రోజు బాధపడలేదా? ఆ రోజు చట్టం న్యాయం అన్నది ఏమైపోయిందో మేము స్వయంగా అనుభవించాము, ప్రజలందరూ స్వయంగా చూశారు. ఇప్పుడు జరుగుతున్నది అంతే. కానీ ఇక్కడ మరీ అంత అన్యాయంగా వెళ్ళట్లేదు. ఇప్పుడు జోగి రాజీవ్ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయా? ఆ డాక్యుమెంట్ కొన్న తర్వాత సర్వే నెంబర్ ను చేంజ్ చేయమని, తప్పు జరిగిందని సవరణ చేయమని అప్లికేషన్ ఇచ్చింది ఎవరండి? జోగి వెంకటేశ్వరరావు కదా. దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సర్వేయర్లు ఎటువంటి సర్వే జరపకుండా అసలు ఇది ఏ భూమిలో వస్తుంది, ఏ సర్వే నెంబర్ లో వస్తుంది, వితిన్ ఏ బౌండరీస్ వస్తుందని కూడా తెలియకుండా వాళ్ళ సర్వే రిపోర్ట్ ఇచ్చేస్తారండి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు బలిపశులు చేశారు. ఒక చిన్న ఉద్యోగులు మండల సర్వేర్ అయితేనేమి, గ్రామ సర్వేర్ అయితేనేమి, బలిపశు ఏముందండి? కాదు అట్లా మనం అంటే ఎవరమైనా అట్లా జాలి చూపించాల్సిన అవసరం లేదు. బలిపశు ఏముంది? చేయడం తప్పే, ఎదురు జరగాలి, నేను చేయనని చెప్పాలి. నో, దిస్ ఈజ్ రాంగ్, నేను చేయను అని చెప్పాలా. అది ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక సూపర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఎవరైనా తప్పే. అది కాదు వెంకటకృష్ణ గారు, తను వ్యక్తిగతంగా తను చేస్తే తప్పది. బలవంతంగా చేస్తే దాన్ని ఏమంటారు? బలవంతంగా చేయించిన తప్పే. లీవ్ పెట్టి వెళ్ళిపోవాలని చేయనని ఏమైంది? కొంపలు మునిగిపోతాయా? ఇక్కడ కొంపలు మునిగిపోతాయి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నా కొంప మునిగిపోలేదా?